హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అఖిల. వెల్కమ్ బ్యాక్ టు చిన్ని వ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చిక్కుడుగాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చిక్కుడుగాయ ఫ్రై కోసం ముందుగా ఫ్రెష్ చిక్కుడుగాయలు తీసుకొని ఈ విధంగా తెంపి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని చూపిస్తున్న విధంగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు చిక్కుడుకాయని ఫ్రై చేసుకుందాం. చిక్కుడుకాయ ఫ్రై కోసం ముందుగా ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలు, అదేవిధంగా ఒక 2 ఉల్లిపాయలను కట్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకుందాం. అదేవిధంగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను కూడా ఇందులోకి వేసేసుకుందాం. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి. చూపిస్తున్న విధంగా కలుపుకొని ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారంను యాడ్ చేసుకుందాం. అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేసుకుందాం. ఉప్పు కారం వేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం మసాలాను యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని ఇప్పుడు అంతా ఒకసారి కలిసేలా పూర్తిగా కలుపుకోవాలి. చూడండి, మనకు చిక్కుడుకాయ ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చపాతీలోకి అయితే అద్దరిపోతుంది. ఈ చిక్కుడుకాయ ఫ్రైని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.